మనకు బడ్జెట్ పెడుతుంది కదా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి. సో దానిలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా అసలు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి మీది? ఎక్స్‌పెండిచర్ అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్ అదే. దానికి పబ్లిక్ మీద చాలా పడుతుందండి. వెయిట్ పడుతుంది బాగా. దానిగా ఇంతకుముందు 10 ఇయర్స్ ముందు వేరు. ఇప్పుడు 10 ఇయర్స్ దాన్ని చూస్తుంటే బాగా పబ్లిక్ దగ్గర ఒక్క వాళ్ళ దగ్గర కూడా ఏమి మిగిలిన బడ్జెట్ లేకుండా పోతుంది అసలు 10 ఇయర్స్ నుంచి. ఇంతకుముందు ఉండేలే అందరూ. చేసుకున్నా గానీ దానికి అడ్జస్ట్‌మెంటు అయిపోయి ఉండే. ఇప్పుడు ఏం లేదు. ఈ మధ్య తరగతి వారికి, లో క్యాస్ట్ వాళ్ళకు చాలా ఇబ్బందుంది. ఉన్నవారికి ఏం కాదులే. కానీ మధ్య తరగతి వాళ్ళకి వీళ్ళకి చాలా ఇబ్బందున్నది. అంటే ఐటీ ప్రొఫెషనల్ సంబంధించి కొత్త ట్యాక్స్ రెజిమ్ బాగుందా? లేకుంటే కొత్త పాతదే బాగుందా? కొత్త ట్యాక్స్ అంటే వాళ్ళకు హై క్లాస్ వాళ్ళకు పనిచేస్తుంది సార్. ఇది మధ్య తరగతి వాళ్ళకి వీళ్ళకైతే ఇక ఎందుకంటే 1 ఇయర్‌కి పెరుగుతుంది ఈ 10 ఇయర్స్ నుంచి. ఇంతకుముందు అంత లేదులే. ఈ జీఎస్టీ అయినా గానీ జీఎస్టీ వాళ్ళకంటే మధ్య తరగతి లో క్యాస్ట్‌లకు ఎఫెక్ట్ పడతది. ఉన్నవారికి ఏం ఎఫెక్ట్ పడదు ఏదైనా గానీ. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ 12 లాక్స్ నుంచి పెంచాలా? సో ఎంత ఎంత పెంచాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు 10 ఇయర్స్ ముందు ఇంత ట్యాక్సులు లేకుండే సార్. ఏదైనా గానీ సెంట్రల్ గవర్నమెంట్ కదా గవర్నమెంట్ ఈ మన స్టేట్ గవర్నమెంట్. కానీ ఈ 10 ఇయర్స్ నుంచి స్టేటు అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టూ మచ్ పెంచి. అట్లే లోన్ల మీద వడ్డీ రేట్లు బాగా లోన్ల మీద అంటే బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి కదా సార్ విపరీతంగా వాళ్ళు. ఇప్పుడు ఒక్కరోజు లేట్ అయినా వాళ్ళు చెక్ బౌన్స్ అయిపోయి ప్రైవేట్ బ్యాంకులు తీసుకుంటారు ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరైనా 2 లక్షల వాళ్ళకు విపరీతం. ఒక 2 రోజులు లేట్ అయినా కానీ 1500 కట్టంటే జర కష్టమే కదా. నీకు ఆల్రెడీ కడుతుండు ఈ మంత్ ఎండింగ్ కాకముందైనా కట్టినా కానీ 1500 పడుతున్నా అంటే వేస్టే కదా. ఆ 1500 కాదు కదా, నువ్వు 200 అట్లా ఉంటుంది కదా. కానీ ప్రైవేట్ బ్యాంకు గవర్నమెంట్ బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్ అంటే పర్వాలేదు వాళ్ళు జర ఇది. కానీ ఇవి ప్రైవేట్ బ్యాంకులు అయితే టూ మచ్గా. హౌస్ రెంట్లు కూడా బాగా పెరిగిపోయాయి. హౌస్ రెంట్లు కూడా గురించి ఏం కాదు. హౌస్ రెంట్లు కూడా పెరిగిపోయినాయి సార్ చాలా. ఇది చాలా కష్టమే ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళకు 20, 30 సాలరీస్ వస్తాయి. ఇప్పుడు మనకు 25 అన్నీ వస్తుంది. ఇక మనము 20,000, 18,000 పోయి మళ్ళీ 2 మంత్స్ అడ్వాన్సు పోయినాక కష్టమే కదా. ఫ్యామిలీస్ ఇద్దరు ఉన్నా ఇద్దరు చేసుకోవాలి, ముగ్గురు ఉన్నా ముగ్గురు చేసుకోవాలి, లేకుంటే కష్టమే ఎంతైనా. నా పేరు చిరంజీవి. నేను ఇక్కడ ఐటీ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతుంది కదా. అవును. సో దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మీరు బిగ్గెస్ట్ అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు ప్రీవియస్గా అయితే ఇప్పుడు ఆల్కహాల్ గుట్కా పైన సిగరెట్స్ పైన ఇప్పుడైతే జిఎస్టీ అనేది హైక్ చేశారు, అంటే ఎక్కువ పెంచేశారనమాట. అది ఓకే. బట్ వెహికల్స్ పైన తగ్గించేశారు జిఎస్టీ. అదేవిధంగా తగ్గించడం వల్ల బెనిఫిట్ ఏమంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇప్పుడు బైక్స్ ఇవన్నీ కొనడానికి ఎక్కువ మద్దతు చూపిస్తున్నారు. సో అదేవిధంగా ఈ కార్స్ పైన కూడా వీటిపైన కూడా జిఎస్టీ ఇవన్నీ తగ్గిస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అందరిలాగే ఈక్వల్గా సమానత్వంగా వెళ్ళడానికి పాసిబుల్ ఉంటుంది. ఐటీ ప్రొఫెషనల్కి పాత రెజిమ్ బాగుందా, కొత్త రెజిమ్ బాగుందా? కొత్త రిజ్యూమే బాగుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ 12 లాక్స్ నుంచి పెంచాలా? ఎంతకు పెంచాలని కోరుకుంటాను? 12 lakhs నాకు తెలిసి శాలరీస్ పైన ఎంప్లాయీ శాలరీస్ పైన ట్యాక్స్ లేకుండానే బెటర్ అనిపిస్తుంది నా ఒపీనియను. ఎందుకంటే ఇక్కడ పల్లెటూరు నుంచి వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ చేసేసి మరీ ఇక్కడికి వచ్చి మేము సంపాదించిన పైన గవర్నమెంట్కి మళ్ళీ దాంట్లో కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దానిపైన కొంచెం ఎక్కువ ఉంటేనే బెటర్ నా ఒపీనియన్. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలా అంటే మీరు శాలరీస్ పైన అయితే ఎంప్లాయీ శాలరీస్ పైన అయితే ఇన్కమ్ ట్యాక్స్ వద్దు అని నా ఒపీనియన్. లోన్ల మీద వడ్డీ రేట్లు బాగా తగ్గించాలా? ఏ వాటిపై తగ్గిస్తే బెటర్? లోన్లు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో చూసుకుంటే రైతుల క్రాప్ లోన్స్ కానీ ఇట్లా మల్టిపుల్ లోన్స్ ఇస్తుంటారు. రైతులకు సంబంధించి మిడిల్ క్లాస్ సంబంధించి ఇచ్చే లోన్స్ పైన రేట్ అనేది చాలా తగ్గించేస్తే చాలా బెటరు అనిపిస్తుంది. అలాగే హౌస్ రెంట్ కంట్రోల్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? హౌస్ రెంట్స్ అంటే చాలా విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. ఎస్పెషల్లీ హైదరాబాద్లో చూసుకుంటే హౌస్ రెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ 1 hourకే తీసుకున్నా కూడా 10,000 అబోవ్ కట్టేసాలి. మళ్ళీ ఐటెక్ సిటీలో చూసుకుంటే 20,000 అబోవ్ కట్టాల్సి వస్తుంది. సో తగ్గిస్తే బెటరు. గ్లోబల్ లే ఆఫ్స్ హైరింగ్ అయిపోయింది. అవును. అంటే అన్సర్టనిటీ అలానే ఉందా? ఇలాంటి టైంలో బడ్జెట్ నుంచి జాబ్ సెక్యూరిటీ పరంగా మీరు మీ అంచనాలు ఏంటి? జాబ్ సెక్యూరిటీ పరంగా అంటే జాబ్స్ ఇంకా ప్రైవేట్ సెక్టర్ని మోటివేట్ చేయాలి. ప్లస్ అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్ని కూడా ఇంకా జాబ్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి. గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే చాలామంది గవర్నమెంట్ పైన మక్కువ చూపించి అక్కడ ప్రిపేర్ అయ్యి జాబ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్పొరేట్ సెక్టర్ని కూడా ఎంకరేజ్ చేయాలి.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ నుంచి వర్క్ చేసే వాళ్ళ గురించి వాళ్ళ ఖర్చులకు సంబంధించి మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వాలా? ఇవ్వాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఇవ్వాలి, ప్లస్ ఆఫీస్ వచ్చే వాళ్ళకి అందరికీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి.